ఈరోజే సోమవారం, అందులోనూ పౌర్ణమి అయిన మొదటి రోజు కాబట్టి పొరపాటున కూడా ఈ రోజున ఇంట్లో ఈ కూరలు వండకూడదు, తినకూడదు. అసలు ఆ కూర ఏంటి అనేది తెలుసుకునే ముందల మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ను సపోర్ట్ చేయాలని చెప్పి ఆ పరమశివుని తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆషాఢ సోమవారం అంటే చాలా పవిత్రమైనది. ఆషాఢ మాసం అంటే పూజలకు చాలా ప్రత్యేకమైనది. ఈ ఆషాఢ మాసంలో ఈ సోమవారం రోజున, అందులోనూ పౌర్ణమి అయినటువంటి మొదటి రోజు కాబట్టి ఈ కూరగాయలు ఇంట్లో పొరపాటున కూడా వండకూడదు, తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే కొన్ని దైవాంగిక రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన కూరగాయలను దైవాలకు నైవేద్యంగా పెడతాము. అందులో కొన్ని కూరగాయలు కలపకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతకీ ఈ ఆషాఢ సోమవారం రోజున ఎలాంటి కూరను వండకూడదో, తినకూడదో ఇప్పుడు చూద్దాము. ఈరోజు ఆషాఢ సోమవారం రోజు కాబట్టి పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి సోమవారం కాబట్టి ఈరోజు ఈ కూరలు గనక వండుకొని తింటే మనకు దరిద్రాలు, దోషాలు అనేవి పట్టి పీడుస్తాయి. కొన్ని తెలిసి తెలియని పొరపాట్ల వల్ల ఈ దరిద్రాలు, దోషాలు అనేవి మన వెంట పడుతూ ఉంటాయి. సోమవారం అంటే పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆషాఢ మాసంలో వచ్చే సోమవారములకు ఎంతో శక్తి ఉన్నది. ఈ ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ సోమవారం రోజున పరమశివుని ప్రతి సోమవారం కూడా పూజించటం వల్ల, లేదా ప్రతి సోమవారం పాలతో అభిషేకించడం వల్ల దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అఖండ రాజయోగం పడుతుంది. మనం మన జాతకంలో ఉన్నటువంటి ఆ దోషాలు, కర్మలు, పీడలు, శత్రుదోషాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆషాఢ సోమవారాలలో పరమశివునికి పాలతో అభిషేకం చేసిన సోమవారాలు, పరమశివునికి పూజ చేసిన ఎంతో పుణ్యం వస్తుంది. అయితే శాస్త్రాల ప్రకారము కొన్ని కూరలు వండకూడదు. ప్రత్యేకంగా ఈ సోమవారం రోజున ఈ కూరలు వండకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. సోమవారం రోజున అభిషేక ప్రియుడైనటువంటి పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించటం వలన, అందులోనూ ఉమ్మెత్త పువ్వులతోటి లేదా బిల్వదళాలు ఉంటాయి కదా, బిల్వదళాలతో కానీ లేదా తుమ్మిపూలతో కానీ మన పరమశివుణ్ణి గనక ప్రత్యేకంగా పూజించినట్లయితే మనకి కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. కూటికి లేనివాడు కూడా కోటేశ్వరుడు అవుతాడు. జాతకంలో ఉన్నటువంటి దోషాలు, అలాగే దరిద్రాలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోయి ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు. మనకు పరమశివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. మన విష్ణుమూర్తికి చక్కగా అలంకారం చేసి మన మనసులోని ఏ కోరికనైనా సరే కోరుకుంటే విష్ణుమూర్తి చక్కగా తీరుస్తాడు. ఎందుకంటే విష్ణుమూర్తి ఎంతో అలంకార ప్రియుడు. అలాగే మన పరమశివునికి సోమవారం అంటే చాలా ప్రీతికరం. ఈ సోమవారం రోజున మన పరమశివునికి పాలతో అభిషేకం చేసి ఏ కోరిక కోరినా కూడా మన శివయ్య ఖచ్చితంగా తీరుస్తాడు. అందుకే మన శివుణ్ణి బోలా శంకరుడు అంటారు. శాస్త్రాల ప్రకారం పరమశివుణ్ణి సోమవారం రోజున పూజించటం వలన అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని మన శాస్త్రాల్లో చెబుతున్నారు. అలాగే ఈ సోమవారం రోజున పరమశివుణ్ణి పూలతో పూజించిన లేదా పాలతో అభిషేకించిన భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని, ఆరోగ్యం చక్కగా ఉంటుందని, వాళ్ళ ముఖ సౌందర్యం కూడా పెరుగుతుందని మన శాస్త్రాల్లో చక్కగా చెబుతున్నారు. అలాగే రేపు ఆషాఢ మాసంలో వస్తున్న సోమవారం, అందులోనూ పౌర్ణమి రోజు తరువాత వస్తున్నటువంటి సోమవారం కాబట్టి ఈ సోమవారం ఉదయం కానీ సాయంత్రం పూట కానీ 6:30 నుండి 7:30 లోపు గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లితే చాలు, దరిద్రాలన్నీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరేం చేయాలంటే ఒక గ్లాసులో కొద్దిగా పాలను తీసుకొని ఆ పాలల్లో కొంచెం విభూదిని కలపండి. అలా విభూదిని కలిపినటువంటి పాలను మీరు గుమ్మం పైన వైపు చల్లితే మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు, నరఘోష, శత్రుపీడలు, ఇంటికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలు కానీ, దరిద్రాలు కానీ మొత్తం పోతాయి. ఇంట్లోని ఒంట్లోని బాధలు మొత్తం పోతాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది.
అయితే సాయంత్రం 6:30 నుండి 7:30 సమయం వరకు అని ఎందుకు అన్నాము అంటే ఆ సమయం హోరా సమయంగా పరిగణించబడుతుంది. ఆ సమయంలో చేసేటటువంటి పూజలకు, నోములకు, వ్రతాలకు కానీ లేదా పరిహారాలకు కానీ చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితం వస్తుంది. చాలామంది కూడా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన ఇంట్లోకి మంచి రావాలన్నా, చెడు రావాలన్నా ఏదైనా సరే మన ఇంటి సింహద్వారం నుంచి మాత్రమే ప్రవేశిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా గుమ్మానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైనది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా లేదా దరిద్ర దేవత రావాలన్నా గుమ్మం అనేది చాలా ముఖ్యం. ఈ గుమ్మంలో నుంచే ఎవ్వరైనా ప్రవేశిస్తారు. అయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి మాత్రమే రావాలి, దరిద్ర దేవత ఇంట్లోకి అడుగు కూడా పెట్టకూడదు అని అనుకుంటే రేపు సాయంత్రం 6:30 నుంచి 7:30 లోపు గుమ్మంపై ఇలా పాలు విభూతి కలిపినటువంటి పాలను చల్లండి. అలాగే ఒక మందార ఆకును తీసుకొని ఆ ఆకులో కొంచెం బెల్లాన్ని అలాగే యాలకులను పెట్టి ఆ బెల్లాన్ని ఆవుకు తినిపించండి. అలా ఆవుకు బెల్లాన్ని తినిపించటం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు మొత్తం తొలగిపోతాయి. అలాగే ప్రతి సోమవారం కూడా స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో ఒక్క పాల చుక్క వేసుకొని ఆ నీటితో కనుక స్నానం చేస్తే మనకు ఎంతో ఆరోగ్యం అనేది వస్తుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోయి చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే కొంతమంది మానసికంగా, శారీరకంగా చాలా బలహీనంగా ఉంటారు. వారు ఏదైనా పని చేద్దామన్నా కూడా మేము ఏమీ చేయలేము, మా వల్ల ఏమీ కాదు, మేమింతే, మాకు ఈ జన్మ అయిపోయింది అని చెప్పేసి మానసికంగా వాళ్ళల్లో వాళ్ళే ఏదో తెలియని భయంతో చాలా డీలా పడిపోతూ ఉంటారు. కొంతమంది తిట్లు తగిలి ఏదో దోషాల వల్ల, గత జన్మ పాపాల వల్ల, కర్మల వల్ల, పీడల వల్ల వాళ్ళు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. వాళ్ళు ఏ పనిలో కూడా వేలు పెట్టలేరు. వేలు పెడదామన్నా కూడా ఆ దుష్టగ్రహాలు అనేవి వాళ్ళని అక్కడ దాకా వెళ్ళనియవు. అలాంటి వాళ్ళు కూడా ఈ సోమవారము చక్కగా ఈ నీళ్ళల్లో ఒక బొట్టు పాలచుక్క వేసుకొని స్నానం చేస్తే మీలో ఆత్మాభిమానం అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు ఆషాఢ సోమవారం, పౌర్ణమి తరువాత వచ్చేటటువంటి సోమవారం కాబట్టి పరమశివునికి బెల్లంతో చేసినటువంటి పరమాణాన్ని వండి ఆ పరమశివునికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే మీ ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి శివునికి పాలతో అభిషేకం చేసి రండి. ఒకవేళ కుదరకపోతే మీ ఇంట్లోనైనా పూజ చేసుకోండి. అలా చేసుకోవటం వలన తెలిసి తెలియక మనం ఏమన్నా పాపాలు చేసినా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు ఆషాఢ సోమవారం కాబట్టి ఈ రోజున తప్పకుండా ఆవుకి ఏదైనా పండ్లు కానీ లేదా కూరగాయలు కానీ ఏదో ఒకటి పెట్టినా సరే మీకు ఎంతో పుణ్యం అనేది వస్తుంది. అలా చేయటం వలన అదృష్టం అనేది వరిస్తుంది, ఐశ్వర్యవంతులవుతారు. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్లు రావటం, శాలరీలు పెంచటము, పిల్లలకి చక్కగా చదువుల్లో ముందుకు వెళ్ళటము, ఇలాగ ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి చాలా సంతోషంగా ముందుకు దూసుకు వెళ్తారు. అలాగే రేపు సోమవారం ఇంట్లో పిండి దీపం వెలిగించితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ ఆషాఢ సోమవారం రోజున ఇంట్లో పొరపాటున కూడా పొట్లకాయ కూరను వండకూడదు, తినకూడదు. ఎందుకంటే పొట్లకాయ అనేది మనకి పాము ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఈ రోజున సోమవారం రోజున పొరపాటున కూడా పొట్లకాయను కట్ చేయటం కానీ, వండటం కానీ, తినటం కానీ చేయకూడదు. అలాగే రెండవ కూరగాయ సొరకాయ. ఈ సొరకాయను సోమవారం పూట వండకూడదు, తినకూడదు. ఇలా తినకూడదు, వండకూడదు అని మనకు స్వయంగా శాస్త్రాలే చెబుతున్నాయి. అలాగే ఈ ఆషాఢ సోమవారం రోజున గుడ్లు కానీ లేదా నాన్ వెజ్ కానీ ఇలాంటివి కూడా పొరపాటున కూడా ఇంట్లోకి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు.
ఈ సోమవారం మన పరమశివునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి ఈ సోమవారం రోజున పొరపాటున కూడా ఈ పొట్లకాయ కూర, సొరకాయ కూరలు వండకూడదు, తినకూడదు. అలా తింటే 7 జన్మల పాపాలు, కర్మలు వెంట పడతాయి. కటిక బాధలు అనుభవిస్తారు. అపర కుబేరులైనా సరే కష్టాలు పడక తప్పదని మనకు మన శాస్త్రాల్లో చక్కగా చెప్పారు. తెలుసుకున్నారు కదా, సోమవారం రోజున ఈ వండకూడని కూరగాయలను తప్ప మిగిలిన ఏ కూరగాయలైనా సరే వండుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈ సోమవారం రోజున శివునికి నైవేద్యంగా పరమాన్నం సమర్పించిన తర్వాత దాన్ని ఇంట్లో అందరూ తింటే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ సోమవారం రోజున ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదివితే చాలా మంచి జరుగుతుంది. ఆ పరమశివుని ఆశీర్వాదం మీకు దక్కుతుంది. మీకు ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఏవైనా సరే అప్పుల బాధలు కానీ అన్నీ తొలగిపోయి, దోషాలు, దరిద్రాలు మొత్తం తొలగిపోయి ఆ పరమశివుని ప్రేమకు పాత్రులవుతారు. తెలుసుకున్నారు కదా వండకూడని ఆ కూరగాయలు ఏంటి అనేది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే సింబల్ను నొక్కితే నేను పెట్టేటటువంటి వీడియోస్ మీకు ముందుగా చేరుతాయి. ఓం నమః శివాయ.